హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలంటే మీకు ఇప్పుడు పులసలు ఉంటాయి కదా ఏపీకి వచ్చేసంటే ఇప్పుడు పులసలు తెగ దొరుకుతున్నాయంట. అసలు ఏంటో చూద్దాం. పులస వచ్చిందోచ్ కేజీన్నర చేప కోసం ఎగబడిన జనం ధర తెలిస్తే నోరెళ్ళబడతారు. చేపలు పులస చేపలు ఒక పులసకు ఒక లక్షణం ఉంది. ఎప్పుడైనా సంగమం లాంటి ప్రాంతంలో అంటే రివర్స్ ఎప్పుడైతే మీట్ అవుతాయో అదే సముద్రంలోకి ఆ ప్రాంతంలో ఇవి ఎక్కువ దొరుకుతాయి. నెక్స్ట్ ఏంటంటే పులసకున్న స్పెషాలిటీ ఏంటంటే అది రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వాటర్ కి ఫ్లో అవుతుంది. చాలా అరుదుగా దొరికే చేప అంట ఇది. గోదావరి జిల్లాలోకి పులస ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం కోనసీమ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. చూడండి, గోదావరి ఎక్కువ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో భయంకరంగా దొరుకుతాయి. ఇప్పుడు వలకు చిక్కిందంటే ఇప్పుడు వేటలు ఉంటారు కదా మత్స్యకారులకి. కేజీన్నర బరువు ఉన్న ఈ చేప వేలం పాట వేయగా 24,000 పలికిందంట. 24,000 పలికిందంటండి కిలో. మాజీ సర్పంచ్ ఈ చేపను దక్కించుకున్నారు. ఈ సీజన్ లో ఇదే మొదటి చేప అంటున్నారు మత్స్యకారులు. గోదావరిలోకి ఎర్ర నీరు వస్తుండడంతో పులస చేప సీజన్ మొదలైందని చెప్తున్నారు. గోదావరిలోకి రెడ్ వాటర్ వస్తుంది. అది ఎప్పుడైతే వస్తుందో దాంతో పాటే మనకి పులసలు వస్తాయి. ఇది ఒక 24,000 కేజీ అంటే 24,000 కి పలికిందంట. కోనసీమ జిల్లాలో పులస ఎంట్రీ. కేజీన్నర చేపకు భారీ డిమాండ్. ఏకంగా 24,000 పలికిందంట. 24,000 రూపీస్ పెరిగిందంట. ఇదే ఈ చేప పులస. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో. ఈ పులస అని పేరు చెప్పగానే ఎక్కువ మనకు గుర్తొచ్చే గోదావరి జిల్లాలో. ఎక్కువ గోదావరి జిల్లా అంటే గోదావరి రివర్లోనే ఎక్కువ దొరుకుతుంది మనకి. పులసమ్మైన పులస తినాల్సింది ఏంటి పుస్తలమ్మైనా పులస తినాల్సిందే అనే సామెత కూడా చాలా ఫేమస్. అందుకే ప్రతి ఏటా గోదావరి జిల్లాలో పులస చేప కోసం జనాలు ఎదురు చూస్తుంటారు. తొలకరి మొదలు కాగానే గోదావరిలోకి ఎర్ర నీరు వస్తుంది. ఆ వెంట పులస సీజన్ మొదలైనట్లే. అయితే గోదావరి జిల్లాలోకి పులస ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం గోదావరిలో ఎర్ర నీరు వస్తుండడంతో మొదటి పులస చేప వలకు చిక్కింది. సో ఇప్పుడిప్పుడే అంటే ఇప్పుడు వాటర్ వస్తుంది. పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి కదా, ఆ కొండ ప్రాంతాల నుంచి నీరు ఎప్పుడైతే వస్తుందో ఆ నీళ్లు అంటే ఎర్రటి నీటిలోనే ఎక్కువ దొరుకుతాయంట. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండలం రామరాజు లంక మత్స్యకారులకు వలకు పులస చేప చిక్కింది. సుమారు కేజీన్నర బరువు ఉన్న పులస చేపను వేలం వేయగా మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000కు ఈ చేపను కొనుగోలు చేశారు. ఈసారి సీజన్ కి ఇదే మొదటి పులస అని చెప్తున్నారు. 24,000 పలికిందంట, వలకు చిక్కిందంట. ఈ చేప కోసం స్థానికులు పోటీ పడగా రికార్డ్ ధర మాజీ సర్పంచ్ దక్కించుకున్నారు. ఈ సంవత్సరంలో మాజీ సర్పంచ్ దక్కించుకున్నారంటే 24,000 పలికిందంట ఆ చేప. అంటే పుస్తలమ్మైన పులస తినాలని ఒక సామెత, దాన్ని అదే తీసుకెళ్ళి ఫాలో అవుతారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇది ఒక ట్రెడిషనల్ గా ఒకలా ఫాలో అవుతూ ఉంటారు. ఈ పులస చేపలు ఉభయ గోదావరి జిల్లాలో తొలకరి తర్వాత మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. ముఖ్యంగా ఎక్కడెక్కడ దొరుకుతాయి చూడండి. కాకినాడ, కోనసీమ, యానం, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా జాడ ఉంటుంది. ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఉండి అరుదైన చేపలు తమ సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఈదుకుంటూ బంగాళాఖాతంలో చేరుకుంటాయి. ఆ తర్వాత గోదావరి సముద్రం కలిసే ప్రాంతానికి వచ్చి ఎర్రటి నీటిలో ప్రయాణిస్తూ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఎక్కడైతే గోదావరి సముద్రం కలుస్తాయో ఆ ప్రాంతంలో దొరుకుతాయండి ఈ చేపలు ఎక్కువగా. హిల్సీ లీషియా పేరుతో పిలిచే ఈ చేప గోదావరి ఎర్ర నీటిలోకి రాగానే పులసగా పిలుస్తారు. ఈ చేపలు బంగాళాఖాతం నుంచి ఎదురుగుంటూ నదిలోకి వచ్చి పులసగా మారతాయి. బంగాళాఖాతం అంటే ఒక ఇండియన్ అది బే ఆఫ్ బెంగాల్ నుంచి ఎదుర్కొంటూ అంటే ఆపోజిట్ డైరెక్షన్ తో వస్తూ అది రివర్స్ లోకి వచ్చేస్తాయంట. చాలా పవర్ఫుల్ అంట అది. ఇదిగోండి, విలస ఈదుతో గోదావరి సముద్రం కలిసే ప్రాంతానికి వస్తుంది. వరద గోదావరి ప్రవాహానికి ఎదురెడుతుంది. నదిలోని సంతానాన్ని వృద్ధి చేస్తూ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. తెల్లటి విలస కాస్త వరద నీటి కారణంగా ఎరుపు గోధుమ వర్ణంలోకి మారిపోతాయి. ఈ క్రమంలోనే పులసలు మత్స్యకాల వల్లకు చిక్కుతాయి. యాక్చువల్గా ఇది ఎలా అంటే సంతానం ఉత్పత్తి చేసుకుంటూ ఆటోమేటిక్ గా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పులస సీజన్ లో ఇది ఎక్కువ ఎలా అంటే ఇప్పుడు అది ఈదుకుంటూ అక్కడ సంతానోత్పత్తి నెక్స్ట్ చాలా చేంజెస్ వస్తాయంట. ఇందులో ఈ క్రమంలోనే మత్స్యకారులు వేట వేస్తారు. ఈ క్రమంలో వలకు చిక్కుతాయండి ఈ చేపలని. పులస సీజన్ లో డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలసలను పులసగా చెప్పి అమ్మేసుకుంటుంటారు. కొంతమంది ఇక్కడ బిజినెస్ ఉందండి, నార్మల్ చేపను పులస చేపను అమ్మేసుకుంటారు. కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతాయంట. ఒడిశా సముద్ర తీరంగా ఎక్కువగా దొరికే ఇలసలను తక్కువ ధరలకు తీసుకొచ్చి పులసగా విక్రయిస్తుంటారు. అక్కడెక్కడో చూశాను గోదావరి జిల్లాలో. మొన్న ఒక పిల్లిని రంగు వేసి కుక్క పిల్ల అని చెప్పి అమ్మేశారంట. అదేమో బౌబా వదిలి మియా అంటుందంట. అలానే చేపలను కూడా ఇంకో బ్రీడ్ చేపను తీసుకొచ్చి ఇది పులస అని చెప్పి అమ్మేసుకుంటూ ఉంటారంట బ్లాక్ లో. ఈ రెండు చేపల మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమే అని చెప్తుంటారు. ఎర్రటి నీటిగా ప్రయాణించడం వల్ల పులస ఎరుపు గోధుమ వర్ణంలో కనిపిస్తాయి. దాని రంగు ఎక్కువగా ఎరుపు గోధుమ రంగులో ఉంటాయంటండి. ఇలసలు తెలుపు రంగులోనే ఉంటాయని మత్స్యకారులు చెప్తున్నారు. గోదావరికి వరదలు వచ్చే జూలై ఆగస్టు నెలలో పులసలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సో ఎక్కువగా జూలై ఆగస్టు టైంలో లభిస్తూ ఉంటాయంటండి ఎక్కువగా. సో మొత్తానికి ఏంటంటే రికార్డ్ ధర అయితే పలికిందంటే ఇలా ఉంటాయి అంటే ఈ చేపలు. సో ఎవరైతే కొనుక్కుంటారో జాగ్రత్తగా చూసుకొని కొనుక్కునే రికార్డ్ బ్రేక్ చేస్తుందంటే 24,000 అంట. ఒక మాజీ సర్పంచ్ ఉభయ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కొనుక్కున్నారండి ఇది.
సో కొంతమంది ఇప్పుడు ఏంటంటే గోదావరి వస్తుందో కొంతమంది ఈత కొట్టే వాళ్ళు ఉంటారు. అత్యుత్సాహంతో కొంతమంది వల వేస్తూ ఉంటారు, చేపలు పడుతుంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఏం చేసినా మీకు అంటూ కుటుంబం ఉందని మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికి ఏంటంటే పులస ఎంట్రీ ఇచ్చిందంట. సో ఎంజాయ్ ఏపీ పీపుల్ మీకే చెప్తున్నాను. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.